హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీనా. సో ఈ వీడియోలో వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫుల్ క్యాంపస్ టూర్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. సో ఆల్రెడీ పాస్ట్ వీడియోలో అయితే కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కొన్ని డీటెయిల్స్ అయితే. సో మళ్ళీ కమెంట్స్ అయితే పోస్ట్ చేశారు, లైక్ ఫుల్ క్లియర్గా మళ్ళీ చెప్పండి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, బస్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇన్సైడ్ హైదరాబాద్ ఎక్కడెక్కడ, లైక్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే చెప్పండి అనేసి అన్నారు. సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి. సో ఐల్ గివ్ యూ క్లారిటీ ఆన్ దట్. సో ఈ వీడియో అయితే నా ఫైనల్ ఇయర్ ఫైనల్ డే, ఎస్ దట్ ఈస్ గ్రాడ్యుయేషన్ డే రోజు అయితే షూట్ చేశాను. అండ్ ఎస్, here is the virtual campus tour of Vardhaman College of Engineering, Hyderabad. And let's go. Vardhaman College of Engineering అనేది one of the top 10 engineering colleges in Hyderabad. And the location of this college వచ్చేసి శంషాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం కాలేజ్ గురించి చూసుకుంటే మనకి కాలేజ్లో వచ్చేసి ఆల్ బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫ్రమ్ సిన్స్ సిఎస్సి నుంచి స్టార్ట్ చేస్తే సిఎస్సిలో ఎలైట్ బ్రాంచెస్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్ ఉన్నాయి. ఎలైట్ బ్రాంచెస్ సచ్ as సిఎస్ఎం విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ విత్ డేటా సైన్స్ అండ్ ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్ రెండు మిక్స్లో ఉన్నాయి. అండ్ ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈసీఈ డిపార్ట్మెంట్, త్రిబుల్ డిపార్ట్మెంట్ అండ్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా మనకి కాలేజ్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఈ కాలేజ్కి రావాలనుకుంటే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎంసెట్ నుంచి రావచ్చు, యాజ్ వెల్ as మేనేజ్మెంట్ కోటా కూడా అవైలబుల్ ఉంటుంది. యాజ్ దిస్ ఈజ్ అ ప్రైవేట్ కాలేజ్ కాబట్టి సో మీరు మేనేజ్మెంట్ నుంచి కూడా రావచ్చు. అండ్ ఎస్, నా కాలేజ్ గురించి అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మీరు కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే మీకు అయితే డిఫరెంట్ బ్లాక్స్ అయితే కనిపిస్తాయి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు. అండ్ ప్రతి బ్లాక్ కూడా ఇయర్ అండ్ బేస్డ్ ఆన్ బ్రాంచెస్ అయితే డివైడ్ చేసి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసేది అయితే థర్డ్ బ్లాక్ అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ బ్లాక్. అండ్ ఈ థర్డ్ బ్లాక్లో సిఎస్ఎం బ్రాంచ్ అండ్ అదర్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. దట్ మైట్ బి చేంజెస్, ఇయర్కి చేంజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే థర్డ్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ అని అంటాము. అండ్ ఈ థర్డ్ బ్లాక్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ క్లాసెస్ని బట్టి కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వేరియస్ ల్యాబ్స్ ఉంటాయి, లైక్ కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, అట్లా డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ వేరే బ్రాంచ్ వాళ్ళకి కనుక ఆ ల్యాబ్స్ ఉంటే వాళ్ళని కూడా ఈ బ్లాక్లోకి ల్యాబ్స్లోకి ఎలో చేస్తారు. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ దట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకు అదే బ్లాక్లో అవైలబుల్ ఉంటాయి, లైక్ క్లాస్ రూమ్స్ కానీ, హెచ్ఓడి క్యాబిన్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా అక్కడే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే లైక్ అసలు యాక్చువల్గా కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 4:20 వరకు అయితే ఉంటుంది. వన్స్ మనం కాలేజ్లోకి ఎంటర్ అయ్యాక అగైన్ మళ్ళీ మనకి బయటకైతే అసలుకి పంపించరు. ఇన్ కేస్ ఏదైనా అర్జెంట్ పర్మిషన్ ఉంటే కానీ మనల్ని అయితే బయటికి పంపించరు, డెఫినెట్లీ కాలేజ్లోనే ఉండాలి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసేది ఇది వచ్చేసి మనకి హెచ్ఓడి క్యాబిన్స్ అండ్ టీచర్ ఫ్యాకల్టీ క్యాబిన్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి అని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి క్యాబిన్ పాయింట్ అన్నట్టు. క్యాబిన్స్ అయితే అలా ఉంటాయి అండ్ ఎవ్రీ బ్లాక్లో అలా క్యాబిన్స్ అయితే ఉంటాయి. సో కాలేజ్ వచ్చేసి క్లాస్ రూమ్స్ కానీ, అకాడమిక్స్ కానీ, ఎవ్రీథింగ్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, కాలేజ్ వచ్చేసి ఫోన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుంది. ఫోన్స్ అనేవి అస్సలకి ఎలో చేయరు కాలేజ్లో. మనకి చెకింగ్ కూడా ఉంటుంది, ఫోన్ చెకింగ్స్ అలా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసేవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అన్నట్టు, థర్డ్ బ్లాక్లో క్లాస్ రూమ్స్. అండ్ నేనైతే మీకు ఒక క్లాస్ రూమ్ చూపిస్తాను ఇప్పుడు. సో ఫోన్స్ అయితే అస్సలకి ఎలో చేయరు, డెఫినెట్లీ క్లాస్ రూమ్స్లోకి ఆర్ ఎల్స్ కాలేజ్లోకి అసలు ఫోన్స్ అనేవి ఎలో చేయరు. అండ్ చెకింగ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీ ఫోన్ కనుక దొరికితే డెఫినెట్లీ వాళ్ళు అయితే తీసేసుకుంటారు. సిన్స్ ఆఫ్టర్ మళ్ళీ మీకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇస్తారు. అండ్ మీరు ఇక్కడ చూసేవైతే క్లాస్ రూమ్స్, ఎవ్రీ క్లాస్కి నియర్లీ 60 to 70 స్టూడెంట్స్ అయితే ఉంటారు. నియర్లీ 60 స్టూడెంట్స్ అయితే ఉంటారు. అండ్ మీకు లాటరల్ ఎంట్రీస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఒక డిపార్ట్మెంట్ లైక్ సిఎస్సి అలా తీసుకుంటే దాంట్లో మల్టిపుల్ సెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ప్రతి క్లాస్ రూమ్స్కి ఇలా గ్రీన్ బోర్డ్ ఒకటి అండ్ ఇట్లా ప్రొజెక్టర్ ఒకటి అయితే ఉంటుంది. సో అకాడమిక్స్ పరంగా అయితే దిస్ ఈజ్ అ నెంబర్ 1 కాలేజ్ అనేసి నా ఒపీనియన్, చాలా బాగుంటుంది. అండ్
సో ఈవెన్ నాకు వేరే థింగ్స్లో కంపేర్ చేసుకున్నా కూడా ఈ కాలేజ్ అయితే ద బెస్ట్ కాలేజ్ అనేది నా ఒపీనియన్ ప్రకారం నాకైతే అనిపించింది. సో ఇట్స్ బెటర్ టు గెట్ ఇన్ టు దిస్ కాలేజ్ నాకైతే. అండ్ ఫస్ట్ పాయింట్ అయితే అది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెస్ట్. అండ్ ఎవ్రీ ఇయర్ మీకైతే డెఫినెట్లీ ఫెస్ట్స్ అయితే జరుగుతాయి. మీరు కంపేర్ చేసుకుంటే వేరే కాలేజెస్లో అసలు 2-3 ఇయర్స్కి ఒకసారి కానీ అండ్ ప్రోగ్రామ్స్ ఎవ్రీథింగ్ కూడా అట్లా చేస్తారు. అండ్ ఈవెన్ గ్రాడ్యుయేషన్ డే కూడా 2-3 ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేస్తారు. బట్ ఈ కాలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేషన్ డే ప్రతి ఫైనల్ ఇయర్స్కి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే అన్నట్లు లైక్ ఇక్కడ ఆటర్స్ అంటూ సెలబ్రేట్ చేస్తారు. ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో అలా ఆటర్స్ అంటూ సెలబ్రేట్ చేస్తారు అట్లుంటుంది. అండ్ ఇట్లా ఫెస్ట్స్కి అయితే ఎలాంటిది ఉండదు. మీన్ ప్రతి ఇయర్ డెఫినెట్లీ సెలబ్రేట్ చేస్తారు. ఎంజాయ్మెంట్కి కూడా చాలా కాలేజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గ్రాడ్యుయేషన్ డే రోజు వీడియో తీసానని చెప్పాను కదా. సో కాబట్టి ఇలా మొత్తం డెకరేట్ అయితే చేశారు. అండ్ ఎవ్రీ పేరెంట్స్ కూడా వస్తారు, ప్రతి స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తారు గ్రాడ్యుయేషన్ డేకి. అండ్ సో చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు ఈవెన్ విత్. అండ్ మీరు ఇక్కడ చూసేది ఇదైతే సెంట్రల్ లైబ్రరీ అండ్ ఈవెన్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంటుంది. సమ్ ఆఫ్ ద మూవీ షూటింగ్స్ కూడా అందులో అయ్యాయి. అండ్ మీకు తెలిస్తే కింద కమెంట్స్ చేయండి. సో ఇది వచ్చేసి 5th బ్లాక్ అన్నట్టు. 5th బ్లాక్ ఇది ఈసీ డిపార్ట్మెంట్ అనేసి అంటాము. బట్ డిపార్ట్మెంట్స్ అంటూ చేంజ్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ కూడా. అండ్ ఈవెన్ 5th బ్లాక్లో మనకి ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంటుంది. ప్లేస్మెంట్ సెల్ అంటే ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ కంపెనీస్ రావడం అండ్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం ఎవ్రీథింగ్ కూడా మనకి 5th బ్లాక్లోనే అవుతూ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే లిఫ్ట్ అయితే ఉంటుంది మనకి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇలా లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మ్యాక్సిమం ఫ్యాకల్టీ యూస్ చేస్తారు లిఫ్ట్, స్టూడెంట్స్ తక్కువ యూస్ చేస్తారు. అండ్ ఇట్లా స్టేర్ కేసెస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఆపోజిట్లో చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి మనకి ప్లేస్మెంట్ సెల్. అండ్ ఇది వచ్చి వేరియస్ కంపెనీస్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇక్కడ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటాం కదా. సో ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. అండ్ ఈవెన్ 3rd ఇయర్ ఎండింగ్ ఆర్ ఎల్స్ 4th ఇయర్లో ప్లేస్మెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలి అంటే ప్లేస్మెంట్స్ అయితే మనకి యావరేజ్గా ఒక 5 నుండి 4 to 6 మధ్యలో అయితే యావరేజ్ ప్రతి మ్యాక్సిమం స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవుతారు. ఇప్పుడు 100%లో నియర్లీ ఒక 60 to 70% స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యి అండ్ యావరేజ్ ప్యాకేజ్ అయితే 5 lakhs నుంచి ఒక 4 lakhs నుంచి ఒక 6 lakhs మధ్యలో అయితే వస్తూ ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి హై ప్యాకేజెస్ అయితే ఉంటాయి. అండ్ హై ప్యాకేజ్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఒక ఇయర్ 20 lakhs రావచ్చు, ఒక ఇయర్ 30 lakhs వస్తుంది. అట్లా వేరీ అవుతూ ఉంటుంది అన్నట్టు హై ప్యాకేజెస్ అనేది. బట్ నియర్లీ మ్యాక్సిమం స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవుతూనే ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. సో ఎందుకు అంటే వన్ ఆఫ్ ద టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ కాబట్టి హైదరాబాద్లోనే డెఫినెట్లీ ప్లేస్ అవుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి ప్లేస్మెంట్ రికార్డ్. అండ్ మీకు ఇంకా ఏమైనా ప్లేస్మెంట్స్ గురించి ఏమేమి కంపెనీస్ అవి వస్తున్నాయి అని చూడాలి అనుకుంటే ఒకసారి వర్ధమాన్ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే క్లియర్గా ప్లేస్మెంట్ సెల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఏమేమి కంపెనీస్ వచ్చాయి, ఎంత పర్సెంట్ ప్లేస్ అయ్యారు, అట్లా మొత్తం కూడా మీకు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మ్యాక్సిమం వస్తూ ఉంటాయి ప్లేస్మెంట్స్లో కాలేజెస్కి. అండ్ ఈవెన్ మనం బయట కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వర్ధమాన్ కాలేజ్కి అయితే ప్లేస్మెంట్ రికార్డ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది పర్సంటేజ్ అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే కాలేజ్ ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హాస్టల్స్ గురించి. సో వర్ధమాన్ కాలేజ్లో కాలేజ్ హాస్టల్ అవైలబుల్ ఉంటుంది. అండ్ దట్టు కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుంది కాలేజ్ హాస్టల్ అనేది. అండ్ ఈవెన్ మనకి ప్రైవేట్ హాస్టల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. దట్టు నియర్లీ బట్ కొంచెం దూరంలో ఉంటుంది ప్రైవేట్ హాస్టల్స్. దట్ ఈస్ ఇన్ శంషాబాద్ అండ్ కాచారం విలేజ్ అంటూ ఉంటుంది. సో శంషాబాద్లో అయితే మనకి ప్రైవేట్ హాస్టల్స్ అవైలబుల్ ఉంటాయి. సో నియర్లీ ఒక 10 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది శంషాబాద్కి అండ్ కాలేజ్కి. సో ఇన్ కేస్ మీరు అప్ అండ్ డౌన్ చేయాలి అనుకుంటున్నా కూడా శంషాబాద్ నుంచి కాలేజ్కి ఎవ్రీడే ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి శంషాబాద్లో. అండ్ ఈవెన్ కాలేజ్ ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఈవెన్ మీకు బైక్స్ కాకుండా స్కూటీస్ కాకుండా నార్మల్గా వెళ్ళాలి అనుకుంటే ఆటోస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ బస్సెస్ కూడా ఉంటాయి. బస్సెస్ మాత్రం ఎవ్రీ 1 hour ఆర్ ఎల్స్ 1.5 hour 2 hours అట్లా ఎవ్రీ 1 hourకి అయితే ఆర్టీసీ బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళే విలేజెస్కి బస్సెస్
విండోస్ ఇక్కడ టచ్ అయ్యి వెళ్తుంటాయి అన్నట్టు. సో అలా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీకు రూమ్స్ కావాలి, ప్రైవేట్ రూమ్స్లో ఉంటాము అనుకుంటే, సపరేట్ రూమ్స్ కావాలి అనుకుంటే నరకుడ అనే విలేజ్ ఉంటుంది మిడిల్ ఆఫ్ శంషాబాద్కి అండ్ కాలేజ్కి మధ్యలో నరకుడ విలేజ్ ఉంటుంది. సో ఆ నరకుడ విలేజ్లో చాలామంది ఇట్లా సింగిల్ బెడ్రూమ్స్ అలా తీసుకొని అయితే రెంట్కి అయితే ఉంటూ ఉంటారు. సో అవే కాకుండా ఇన్ కేస్ మీకు కాలేజ్ బస్ కావాలి అన్నా కూడా అవైలబుల్ ఉంటుంది. శంషాబాద్ నుంచి లోకల్ బస్ అయితే ఉంటుంది. సో మీకు ఎవ్రీ ఇయర్ కాలేజ్ బస్ ఫీజ్ పే చేస్తూ మీరైతే కాలేజ్ బస్ యూస్ చేయొచ్చు. అండ్ నా కాలేజ్ హాస్టల్ గురించి చూసుకుంటే మనకైతే కాలేజ్ ఆపోజిట్లోనే కాలేజ్ హాస్టల్ అయితే ఉంటుంది. అండ్ కాలేజ్ హాస్టల్ ఫీ వచ్చేసి 1 lakh నియర్లీ 1,70,000 వరకు అయితే ఉంటుంది. అండ్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కంపేర్ చేసుకుంటే వర్ధమాన్ కాలేజ్ హాస్టల్ ఫీ అయితే చాలా హైలో ఉంటుంది. సో హాస్టల్ ఫీజ్ అంత ఉంది కాబట్టి మనకి ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంటే హాస్టల్ ఫుడ్ కానీ, ప్రొవైడింగ్ ఎన్వైర్న్మెంట్ కానీ, ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ కానీ, అండ్ వాషింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకైతే అలానే ఉంటుంది. చాలా బాగుంటాయి. నియర్లీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఏసీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ ఉంటారు హాస్టల్స్లో. ఇన్ కేస్ స్టూడెంట్ కనుక బయటికి వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాతే వార్డెన్ అయితే వాళ్ళకి కాల్ చేస్తుంది. వార్డెన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మనం బయటికి వెళ్తారు స్టూడెంట్స్ అయితే. అండ్ ఈవెన్ ఈవినింగ్ 5 or 6 లోపు అయితే హాస్టల్కి రావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 6 లోపు హాస్టల్కి రాకపోతే పేరెంట్స్కి అయితే కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. సో అట్లా అయితే చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుంది కాలేజ్ హాస్టల్ అని. అండ్ ఎస్ నో మళ్ళీ కాలేజ్ గురించి చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి మనం గ్లాస్ బిల్డింగ్ అంటాము ఈ కాలేజ్లో. సో గ్లాస్ బిల్డింగ్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు వీ హబ్ అన్నట్టు. వీ హబ్ అంటే మనకి సిమిలర్ టు తెలంగాణ హబ్ ఉంటుంది కదా, టీ హబ్ అనేసి హైదరాబాద్లో అంటాం కదా. సో అలానే ద సేమ్ వే ఇక్కడ వీ హబ్ అనేసి అంటాం, అంటే వర్ధమాన్ హబ్ అనేసి. ఏంటి అంటే ఇది ఏమైనా స్టూడెంట్స్కి ఐడియాస్ ఉంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి అయితే మనం అన్నీ యూస్ చేసుకుంటూ అన్నీ అయితే హెల్ప్ చేస్తారన్నట్టు ఫ్యాకల్టీ అందరు కూడా. సో దానికంటూ స్పెషల్గా అదైతే గ్లాస్ బిల్డింగ్ అట్లా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసేదైతే ఇది వచ్చేసి న్యూ బ్లాక్ అన్నట్టు, న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ. అండ్ అన్నీ కూడా క్లాస్ రూమ్స్ రిలేటెడ్. అండ్ ఎస్ ఇది వచ్చేసి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాలేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హాస్టల్ గురించి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కాలేజ్లో మనకైతే క్యాంటీన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి స్టేషనరీ షాప్స్ ఉంటాయి, జిరాక్స్ షాప్స్ ఉంటాయి, 2 ఉంటాయి అన్నట్టు. సో మనకి ఏమైనా అందులో అన్నీ అవైలబుల్ అన్నీ అయితే దొరుకుతాయి మనకి ఆ స్టేషనరీ షాప్స్లో. అండ్ క్యాంటీన్లో వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఉంటుంది. సో మనం వాటిని మనీతో. సో అండ్ ఎస్ ఇది వచ్చేసి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేస్తుంటే ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆడిటోరియం. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్కి, ఇలా ఫెస్ట్స్కి, ఏమైనా ఇన్ఫర్మేషన్ షేరింగ్కి, ప్లేస్మెంట్స్ కోసం ఇలా అయితే ఆడిటోరియం యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కొన్ని మూవీ రిలీజెస్ లైక్ సాంగ్ రిలీజెస్ కూడా అయ్యాయి, లైక్ హాయ్ నాన్న, సిమిలర్ టు లైక్ దట్. సో ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ ఇలా తెలుసుంటే కమెంట్ చేయండి మూవీ సాంగ్స్ రిలేటెడ్. సో ఎస్ ఐ థింక్ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే కాలేజ్ గురించి అయితే వీడియోలో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే ఇంకేమైనా ఉంటే ఇన్ఫర్మేషన్స్ ఐ విల్ షేర్ ఇన్ ఫర్దర్ వీడియోస్. సో మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి.